Hi students, today the topic name is applications of numerical control. NC numerical control అంటే NC. అప్లికేషన్స్ అంటే మనం ఎక్కడెక్కడ ఈ NCని యూజ్ చేస్తాం. The next one is advantages and disadvantages of NC, numerical control. Numerical control system are widely used in industry today, especially in the metal work. ఈ న్యూమరికల్ కంట్రోల్ సిస్టమ్ అనేది మనం ఇండస్ట్రియల్ పర్పస్లో యూజ్ చేస్తాం. బై యూజింగ్ ఎస్పెషల్లీ ఇన్ ది మెటల్ కటింగ్ ఇండస్ట్రీ. ఏదైనా మెటల్ కట్ని అంటే ఒక వర్క్ పీస్ని మనకు కావాల్సిన విధంగా కట్ చేసుకోవడానికి మనం ఈ ఎన్సీని యూజ్ చేస్తాం, అంటే న్యూమరికల్ కంట్రోల్ని యూజ్ చేస్తాం. బై ఫర్ ద మోస్ట్ కామన్ అప్లికేషన్స్ ఆఫ్ ఎన్సీ ఈజ్ ద మెటల్ కటింగ్ మిషన్ టూల్స్. మెటల్ కట్ చేయడానికి మిషన్ టూల్స్కి యూజ్ చేస్తాం. విత్ ఇన్ దిస్ కేటగిరీ న్యూమరికల్ కంట్రోల్ ఎక్విప్మెంట్ హ్యాస్ బీన్ built to perform virtual the entire range of material removing process. మనం ఎంటైర్ మెటీరియల్ రిమూవింగ్ ప్రాసెస్లో ఈ ఎన్సీ సిస్టమ్ని యూజ్ చేస్తాం. వీటిలో వచ్చేసరికి మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ మిషన్స్ని యూజ్ చేస్తాం. డిఫరెంట్ స్టైల్లో మనం మెటీరియల్ని రిమూవ్ చేస్తాం. వీటిలో వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ మిల్లింగ్, డ్రిల్లింగ్ అండ్ రిలేటెడ్ ప్రాసెస్. డ్రిల్లింగ్లో వచ్చేసరికి మనకి 4 to 5 టైప్స్ డీప్ హోల్ డ్రిల్లింగ్, రేడియల్ డ్రిల్లింగ్, నెక్స్ట్ వచ్చేసరికి డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రిల్లింగ్స్ ఉంటాయి. మిల్లింగ్లో వచ్చేసరికి హారిజాంటల్ మిల్లింగ్, వర్టికల్ మిల్లింగ్, యూనివర్సల్ మిల్లింగ్ మిషన్, సిఎన్సి మిల్లింగ్, డిఫరెంట్ టైప్ ఉంటాయి. బోరింగ్లో వచ్చేసరికి కౌంటర్ బోరింగ్, నెక్స్ట్ జిగ్ బోరింగ్. దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్. టర్నింగ్, గ్రైండింగ్, సర్ఫేస్ గ్రైండింగ్, సిలిండ్రికల్ గ్రైండింగ్. దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ మిషన్స్ we are using to remove the workpiece by our requirement as different shapes and different dimensions. In NC tools are approximate for certain jobs and in a particular for other following are the general characteristics of the production jobs in metal machining process for which numerical control would be most applicable. The parts are processed frequently and is the small or large size. The part geometry is కాంప్లెక్స్ షేప్స్ని కూడా మనం చేసుకోవచ్చు. మేబీ మెనీ ఆపరేషన్స్ మస్ట్ బి పర్ఫార్మ్డ్ ఆన్ ది పార్ట్ ఇన్ ది ప్రాసెసింగ్. మచ్ మెటల్ నీడ్స్ టు బి రిమూవ్డ్. ఇంజనీరింగ్ డిజైన్ చేంజెస్ ఆర్ likely. Close tolerance must be held on the work part. It is the expensive part where mistake in progressing would be costly. The parts required 100% inspection. ఇక్కడికి ఈ ప్రాసెస్ మొత్తాన్ని మనం అప్లికేషన్స్ ఆఫ్
న్యూమరికల్ కంట్రోల్ సిస్టమ్ అని అంటాం. ఇక్కడ వచ్చేసరికి లాస్ట్ టాపిక్లో మనం ఎన్సి మోషన్ కంట్రోల్స్లో త్రీ టైప్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. 3 టైప్స్లో పాయింట్ టు పాయింట్, స్ట్రైట్ కట్, కౌంటర్ కట్, ఎన్సి. ఈ మనం చెప్పుకున్నాం కదా ఏమని, డిఫరెంట్ షేప్స్ని డిఫరెంట్ మిషన్స్ని యూజ్ చేసి మనం చేయగలం. ఇక్కడ వచ్చేసరికి పాయింట్ టు పాయింట్ ఎన్సి. ఈ పాయింట్ టు పాయింట్ ఎన్సి అనేది ఆపరేషన్ అనేది ఈ మిషన్స్లో మనం ఎక్కడ చేస్తామంటే డ్రిల్లింగ్ మిషన్లో కూడా రేడియల్ డ్రిల్లింగ్ మిషన్లో మాత్రమే మనం చేయగలం. ఎందుకంటే ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి ఈజీగా మూవ్ చేసుకోవచ్చు. వర్క్ పీస్ని కావాల్సిన విధంగా కావాల్సిన షేప్లో ఈజీగా మూవ్ చేసి మనకు కావాల్సిన పాయింట్లో డ్రిల్ చేసుకోవచ్చు అనమాట. ఆ ఆపరేషన్ అనేది ఆ సిస్టమ్ అనేది సిఎన్సి సిస్టమ్. పాయింట్ టు పాయింట్ ఎన్సి సిస్టంలో వచ్చేసరికి డ్రిల్లింగ్ మిషన్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ స్ట్రైట్ కట్. ఈ స్ట్రైట్ కట్ అనేది మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే మిల్లింగ్ మిషన్లో యూజ్ చేస్తాం. ఈ గేర్స్ ప్రిపేర్ చేయడానికి మనం ఈ స్ట్రైట్ కట్ని యూజ్ చేసి మనం ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తాం. నెక్స్ట్ కౌంటర్ కటింగ్. ఈ కౌంటర్ కటింగ్ అనేది మనం సిఎన్సి మిషన్స్లో మనం ఈ కౌంటర్ కటింగ్ అనేది యూజ్ చేస్తాం. ప్రతిదీ లింక్ టు ది మన మెకానికల్ సబ్జెక్ట్స్కి వచ్చేసరికి ప్రతి టాపిక్ అనేది థియరిటికల్గా లింక్ అయి ఉంటుంది. ప్రతి సబ్జెక్ట్ వేరే సబ్జెక్ట్కి. ఇప్పుడు ఈ టాపిక్స్ అనేవి ఎన్సి సిస్టమ్స్ అనేవి మెటల్ కటింగ్కి రిలేటెడ్గా ఉంటాయి. అంటే థర్డ్ ఇయర్లో ఎంసీఎంటీ సబ్జెక్ట్లో మనం ఏవైతే మిషన్స్, లేత్ మిషన్స్, మిల్లింగ్ మిషన్స్ గురించి చదువుకున్నామో మనం ఇండస్ట్రియల్ పర్పస్కి వెళ్తే ఈ మిషన్స్ని మనం కోడింగ్స్ని యూజ్ చేసి ప్రోగ్రామ్ రాసుకొని మనం ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తాం. ద నెక్స్ట్ ఈజ్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఎన్సి. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్? First one is reduce non-productive time, reduce fixturing, reduce manufacturing lead time, generate manufacturing flexibility, improve quality control, reduce the inventory, and last one is reduce floor space required. First is reduce non-productive time. The numerical control has little or no effect on the basic metal cutting process. However, NC can be increase the proportion of time the machine. Increase the proportion of the time the machine in engaged in the actual process accomplished by mean of forever steps. Less time is setting up. తక్కువ టైంలో మనం సెట్ చేసుకోవచ్చు. రిడ్యూస్ ద వర్క్ పీస్ హ్యాండింగ్ టైం. ఇక్కడసరికి మనం వర్క్ పీస్ని పట్టుకునే టైం కూడా తక్కువ టైంలో కంప్లీట్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్ టూల్ చేంజింగ్ అంటే ఒక కటింగ్ టూల్ అనేది ఒక ఆపరేషన్ అయిపోయిన తర్వాత వెంటనే ఇంకొక వేరే టూల్ని అదే ప్లేస్లో మనం వితిన్ సెకండ్స్లో ప్లేస్ చేసుకోవాలి. ప్లేస్ చేస్తుంది ఈ ఎన్సీ సిస్టమ్స్లో. reduce
fixing. The requirement of fixtures which are simpler and less costly to fabricate because the position is done by the NC tape reader. Then the reduce the manufacturing lead time. Reduce the manufacturing lead time. థర్డ్ వన్లో మనం ఏదైనా ఒక షేప్ని ఆబ్జెక్ట్ని మనం ప్రిపేర్ చేయడానికి బై యూజింగ్ మెటల్స్ని యూజ్ చేసి మనకు కావాల్సిన విధంగా ఒక షేప్ని ప్రిపేర్ చేసుకోవడానికి దాని యొక్క టైము ఆ జాబ్స్ కెన్ బి సెటప్ మోర్ క్విక్లీ విత్ ఇన్ ఎన్సి అండ్ ఫర్ ఎవర్ స్టెప్ ఆర్ generally required with the NC lead time to the deliver as a job to the customer reduce. అంటే కస్టమర్స్ని రిడ్యూస్ చేసి అంటే జాబ్ టు బి రిడ్యూస్డ్. ఇక్కడ వచ్చేసరికి మ్యానుఫ్యాక్చరింగ్ లీడ్ టైం. మనం ఏదైతే తయారు చేస్తామో ఒక ఆబ్జెక్ట్ని తయారు చేసేటప్పుడు తక్కువ టైంలో మనకి ఇచ్చిన టైమింగ్లో తక్కువ టైంలోనే ఆ వర్క్ని కంప్లీట్ చేయటాన్ని ఏమంటారంటే రిడ్యూస్ ద మ్యానుఫ్యాక్చరింగ్ లీడ్ టైం. మ్యానుఫ్యాక్చరింగ్ లీడ్ టైం అనేది చేసే ఆ టైంలో టైంని తగ్గించుకోవడాన్ని ఏమంటారంటే మ్యానుఫ్యాక్చరింగ్ టైం అంటారు. ఆ టైంని తగ్గించుకోవచ్చు ఇన్ ఎన్సి సిస్టమ్. గ్రేటర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్లెక్సిబిలిటీ అంటే మనకు తగిన విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవచ్చు. విత్ ఇన్ ద న్యూమరికల్ కంట్రోల్ ఇట్ ఈస్ ద లెస్ డిఫికల్ట్ టు అడాప్ట్ టు ఇంజనీరింగ్ డిజైన్ చేంజెస్. ఇక్కడ మనకి ఎక్కడైనా ఎర్రర్స్ ఉన్నా ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. టు ఆల్టర్నేషన్ ఆఫ్ ది production schedule, change yours in job for rush order and soon. అంటే మనకు కావాల్సిన డిజైన్ని మనకు కావాల్సిన విధంగా ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు ఇన్ ఎన్సి సిస్టమ్స్. ఇంప్రూవ్ క్వాలిటీ కంట్రోల్. మనకు కావాల్సిన విధంగా కావాల్సిన వర్క్ పీసెస్ని మనం తయారు చేసుకున్నాం, మనకు కావాల్సిన విధంగా డిజైన్ చేసుకున్నాం. ఇక్కడ మనం ఒక ప్రోడక్ట్ని తయారు చేసేటప్పుడు ఆ ప్రోడక్ట్ని మనం ఎంతైతే బడ్జెట్ పెట్టామో ఆ బడ్జెట్కి మించకుండా తక్కువ టైంలో ఎక్కువ క్వాలిటీని, అంటే ఎక్కువ క్వాలిటీ ఇస్తే మనం ఏమవుతామంటే మనం లాస్ అయిపోతాం. అదే తక్కువ క్వాలిటీ ఇస్తే వాళ్ళు లాస్ అయిపోతారు, సేల్స్ ఉండవు. కాబట్టి ఎంతైతే క్వాలిటీ ఇవ్వాలో అంతే క్వాలిటీని మనం ఇస్తాం. ఇంప్రూవ్ క్వాలిటీ కంట్రోల్. ఇక్కడ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇంప్రూవ్ చేస్తున్నాం కదా అని ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన పని లేదు. మనం ఎంతైతే తక్కువ అమౌంట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, మెటీరియల్ కాస్ట్ని యూజ్ చేసే మనం డిజైన్ చేసిన ఆబ్జెక్ట్ని క్వాలిటీని ఇంక్రీజ్ చేసుకోవటం. ఇన్ ఎన్సి ఈజ్ ఐడియల్ ఫర్ కంప్లీటెడ్ ద వర్క్ పార్ట్ వేర్ ద చేంజెస్ ఆఫ్ హ్యూమన్ మిస్టేక్స్ ఆర్ హై న్యూమరికల్ కంట్రోల్. ప్రొడ్యూస్ పార్ట్స్ విత్ ఇన్ ఏ greater accuracy, reduce scrap and lower inspection requirement, reduce inventory. It is set up on shorter lead time with numerical control. The movement of the inventory carried by the company is reduced. The seventh one is reduce floor space. అంటే ఏదైనా మనం ఒక ఆబ్జెక్ట్ని కానీ
ఒక మిషన్ కానీ డిఫరెంట్ పార్ట్స్ని కానీ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు అది ఎక్కువ ప్లేస్ని ఆక్రమించకూడదు. తక్కువ ప్లేస్లోనే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మనం తక్కువ ప్లేస్లోనే దాన్ని కంప్లీట్ చేయాలి ఒక ఆబ్జెక్ట్ని. సిన్స్ one NC machining center can be obtained accomplish the production of several conventional machines, the amount of floor space required in NC shop is usually less than in a conventional shop. What are the disadvantages in NC system? Disadvantages of NC: higher investment cost, high maintenance cost, finding and or training. NC personnel. These are the three types of NC. These are the three types of disadvantages in NC. The first one is high investment cost. Numerical control machine tool represent a more sophisticated and complex technology. This technology costs more to buy than NC control system. అంటే ఇక్కడ మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ అంటే ఫస్ట్గా ఏదైనా మనం ఒక ఇండస్ట్రీగా ఏదైనా స్టార్ట్ చేస్తున్నామంటే ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్గా మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ అనేది హైగా ఉంటుంది ఇన్ NC సిస్టమ్స్. అంటే పెద్ద మెషిన్స్ని మనం బై చేయాలి, దానికి కోడింగ్ ప్రతిదీ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ అనేది హైగా ఉంటుంది NC సిస్టంలో. హయ్యర్ మెయింటెనెన్స్ కాస్ట్ ఇక్కడసరికి మాకు లేబర్ కావాలి, ఆపరేటర్ కావాలి, కటింగ్ టూల్స్ కావాలి, ఆయిల్స్ కావాలి, కరెంట్ ఛార్జెస్ ప్రతిదీ ఉంటాయి కాబట్టి ఇక్కడ బికాజ్ NC ఈజ్ అ మోర్ కాంప్లెక్స్ టెక్నాలజీ. కాంప్లెక్స్ అంటే చాలా రేర్గా యూజ్ చేసే యాక్యురేట్ డైమెన్షన్లో యూజ్ చేసే వర్క్ పీస్. కాంప్లెక్స్ టెక్నాలజీ and because NC machines are used hard, the maintenance problem become the more acute. ఇక్కడ వచ్చరికి మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఫైండింగ్ అండ్ ట్రైనింగ్ NC personnel. Certain aspects of numerical control shop operation, part programming and NC maintenance personnel are skilled areas where available are personnel short supply. The problem of finding, hiring, training people must be considered as disadvantage to the NC shop. ఈ NC షాప్లో ఏం చేస్తామంటే ఎక్కడైనా మనకు ఒక డిఫెక్ట్ వస్తే దాన్ని ఫైండ్ అవుట్ చేయడం అనేది చాలా కష్టం. నెక్స్ట్ ఇక్కడ మనం రాసుకునే ప్రోగ్రామ్స్కి కానీ మనకి ఆపరేట్ చేసే ఆపరేటర్ కానీ ప్రతిదీ చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. అందుకే ఈ 3 డిసడ్వాంటేజెస్ హై కాస్ట్ అవుతుంది ఇన్వెస్ట్ చేయాలంటే. నెక్స్ట్ సరికి హై మెయింటెనెన్స్ కాస్ట్ అవుతుంది, కరెంటు కానీ నెక్స్ట్ సరికి లేబర్ ఖర్చు కానీ నెక్స్ట్ సరికి మెటీరియల్ ఖర్చు కానీ
కూలింగ్ ఆయిల్స్ కానీ ప్రతిదీ ఇక్కడ మనకి హై కాస్ట్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ట్రైన్ వచ్చే పీపుల్స్, మిషన్లో వచ్చే డిఫెక్ట్స్, ఇవన్నీ కూడా దీంట్లో డిసడ్వాంటేజెస్ అన్నమాట.